ఇవాళ నైట్ డిన్నర్కి నూడిల్స్ వేసుకుంటామండి. బండి పైన వేస్తారు కదా నూడిల్స్, ఇవి వీటిని బాయిల్ చేసి వాటర్ వేసేసి నూడిల్స్ వేసుకుందామని నైట్ డిన్నర్కి. క్యాబేజీ చిల్లీస్ కట్ చేస్తుంది. నూడిల్స్ ఇట్లా ప్యాకెట్ దొరుకుతుంది కదా లూజ్ది, ఎంత ఓన్లీ 60 రూపీసే. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట బయట వాటికంటే. నూడిల్స్ కోసం ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి అది ఎర్రగా వేయించేసి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసిన అవి ఎర్రగా వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తాయి. ఇది కొంచెం బాగా ఎర్రగా వేస్తే బాగుంటుంది కదా, కారం ఉండవు. ఇవి వేయించేసి ఆనియన్స్ కూడా వేయించేసి ఆనియన్స్ కూడా కొంచెం మగ్గినాక కొంచెం బాగా పెద్ద మంట అయితే వేయించుకుందాం. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేయించేస్తే మంచిగా బండి పైన వేసే స్టైల్లో వస్తుంది. చాట్ల బండి వాళ్ళు వేస్తారు కదా, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇంట్లోనే వేసుకొని తింటాం నూడిల్స్. అవి వేగినాక మంచిగా సన్నగా కట్ చేసుకున్నాం కదా క్యాబేజీ వేసేస్తాం. క్యాబేజీ వేసేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గిస్తాం. క్యాబేజ్ వేసాం కదా, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేస్తాం. ఇది మగ్గేలోపు నూడిల్స్ని ఒక గిన్నెలో వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఉడకబెట్టేస్తాం. నూడిల్స్ మంచిగా వాటర్ వేడి చేసుకొని వేయాలి. వేసేసి దీంట్లో ఒక స్పూను ఆయిల్ వేస్తాం, పొడి వస్తాయి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, మంచి పొడిగా వస్తాయి, అతుక్కోకుండా ఉండలాగా. క్యాబేజీ మగ్గుతుంది చూడండి. ఇది మగ్గేలోపు అవి ఉడికిపోతాయి కదా, దీంట్లో వేసేసుకుందాం డైరెక్ట్. చూడండి అంత క్యాబేజ్ వేస్తే ఎంత మొత్తం దగ్గరికి వచ్చింది. ఇది చూడండి ఆయిల్ వేసేసరికి ఎంత మంచిగా పొడి వచ్చినాయిగా. ఇవి ఇప్పుడు ఈ క్యాబేజీ మగ్గుతుంది కదా, దాంట్లో వేసేస్తాం. వాటర్ అంతా వేసేసేసి స్ట్రెయిన్ చేసేసి కొంచెం దాంట్లో వేసేస్తాం. వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఇలా వేసేసుకోవాలి. వాటర్ అంతా వేసేసి మంచిగా కలిపేసేసి గరం మసాలా వేసేస్తాను. మసాలా యాడ్ చేసేస్తాను. నూడిల్స్ అన్నీ వేసేసా. గరం మసాలా
టమాటో సాసు ఈ రెండు మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. గరం మసాలా వేసేసి బాగా కలిపేస్తా. టమాటా సాస్ కచప్ ఇది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే తినేటప్పుడు ఆనియన్స్ నిమ్మకాయ పిండి వేసుకున్నాము అయిపోయి బాగుంటుంది. చూడండి టమాటా సాసు గరం మసాలా అన్నీ వేసాను కదా, ఇంకా మంచిగా కలిపేసేసి సర్వ్ చేసేసుకోవడమే. పైనుంచి ఆనియన్స్ ఏదో సన్నగా ఆనియన్స్ కట్ చేస్తున్నా, నిమ్మకాయ వెండేసుకుంటే దీనిపైన తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి మెత్తగా ఉడకబెట్టుకోవద్దు, కొంచెం మనము ఇట్లా ఉండగానే తీసేసేయాలి ఇది వరకే. చూడండి ఆయిల్ వేసి ఉడకబెట్టాను కదా, నూడిల్స్ మంచిగా పొడి పొడిగా వచ్చాయి. అదే ఆయిల్ వేయలేదనుకోండి ముద్దగా వస్తాయి. మొత్తం ఇట్లా మసాలా అంతా మసాలా సాస్ కలిసేలాగా మంచిగా కలిపేసి కొంచెం అంత దగ్గర పట్టేలాగా మూత పెట్టేసేస్తాను. ఈలోపు ఆనియన్స్ నిమ్మకాయ పిండేస్తాను. నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఇదో చూడండి మంచిగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. గరం మసాలా మ్యాగీ మసాలా మంచిగా కట్టేస్తే ఆనియన్స్ నిమ్మకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట బండిపైన అమ్మేదానిలాగా ఉంటుంది టేస్ట్ బాగా. నూడిల్స్ రెడీ. ఫుల్ వీడియో లాంగ్ వీడియోస్లో ఉంది చూడండి.